21వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో నుంచి ఇంకొక ఉపమానం చెప్పాడు. ఇంకొక ఉపమానం, మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని. చాలు, దేవుని స్తోత్రం. ఎంత మంచి ఉపమానం చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు ఒక సేవకుడికి సేవ అప్పగించాడు. చెప్తున్న మాట అదే. అప్పగిస్తే ఆ సేవకుడు ఆ సేవలో ఫలాలు దేవుడికి ఇవ్వట్లా. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీరందరూ కానుకలు వేశారండి. ఆ కానుకలతో నేనేమి దేవుడి పని చేయట్లా. హల్లెలూయా. దేవుడి పని ఏం చేయట్లా? సువార్త ప్రకటించట్లా, లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏం చేయట్లా. మొత్తం తీసుకుని నా దగ్గర పెట్టేసుకున్నాను. దేవుడికి నమ్మకంగా లేను, ఫలములే దేవుడికి ఇవ్వకుండా ఉన్నాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆ కాపులను తొలగించి వేరొక కాపులకు తన ద్రాక్ష తోటను అప్పగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? కొంతమంది బాగా ఏడుస్తుంటారు. ఏంటి తెలుసా? మా సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి, మా సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి. దేవుడే ఖాళీ చేస్తాడు. హల్లెలూయా. ఖాళీ చేసేవాడు ఎవరు చెప్పండి? ఎంతమందికి అర్థమవుతుందండి? సంఘాలు ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని ఫలాలు దేవునికి ఇవ్వట్లేదు. దేవుడి పని పట్ల వారికి భారము లేదు. నేను టీవీ ఛానల్ పెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రకాశం జిల్లాలో దాదాపుగా ఒక 10,000 మంది పాస్టర్లు ఉంటారు. నేనేమనుకున్నా అంటే 10,000 మంది పాస్టర్లు ఉన్నారు, 100 మంది పాస్టర్లు అయినా వాక్యం చెప్పడానికి వస్తారు కదా, ప్రజలందరూ ఆశీర్వదించబడతారని నేను అనుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంటున్నారు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? మరి సంఘాల్లో విశ్వాసులు డబ్బులు ఇట్లేదా? సంఘాల్లో విశ్వాసులు కానుకలు ఇట్లేదా? సంఘాల్లో విశ్వాసులు వారి ముఠాకు కట్టుకొని వెళ్తుంటే పాస్టర్ గారిని పిలిపించి 5,000, 10,000, లేకపోతే ఎక్కడెక్కడో ముఠాలు ఎక్కడెక్కడ ఉంటే పాస్టర్లు వెళ్తే వాళ్ళకి వేల రూపాయలు కానుకలు ఇస్తుంటే అవన్నీ ఏమైపోతున్నాయి? దేవుడు చూడలేదా? చూశాడు దేవుడు. హల్లెలూయా. చూశాడు. దేవుడికి సంబంధించినటువంటి ఫలాలు దేవుడికి ఇవ్వకుండా, సువార్తను ప్రకటించకుండా వారు ఎంత కాడికి సేవ చేద్దామనుకున్న వారిని రాళ్ళు రువ్వి కొట్టారంట. దేవునికి స్తోత్రం. అట్లా నేను ఎన్నో కొట్టించుకున్నా. హల్లెలూయా. అంటే నిజంగా కొట్టించుకున్నాను కాదండి, నిందలు నా మీద, అబద్ధాలెల్లా మాట్లాడారు నా మీద, నిందలేశారు నా మీద, ఇవన్నీ పడ్డా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే
ఆ దుర్మార్గులు అని అంటున్నాడు. ఆ మాట అక్కడ చూడండి, ఎంత మాట. ఏంటి దుర్మార్గులు అంటున్నాడు? ద్రాక్ష తోట ఎవరిది? దేవుడిది. గోపురం కట్టించింది ఎవరు? దేవుడే. ద్రాక్ష చెట్లను తొలిపించి ఆ ద్రాక్షను వెలిసింది ఎవరు? దేవుడే. అన్నీ చేసి నీకు అప్పగించాడు. నువ్వేం చేయాలి? జాగ్రత్తగా దాని ఫలాలని దేవుడికి ఇవ్వాలి కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది, తెలుసా? నా భాగము అన్నాడు. మొత్తం అనలా, ఫలాలు మొత్తం దేవుడికి కూడా అనలా. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. 21:34. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు. హల్లెలూయా. ఏమన్నాడండి? నీకు 100 రూపాయలు వచ్చినాయి సేవకుడికి, 10 రూపాయలు ఎవరిది? సేవకుడికి కూడా కానుకలు వచ్చినాయి 100 రూపాయలు. 100 రూపాయలు 10 రూపాయలు ఎవరిది? చెప్పండి, ఎవరిదమ్మా? 10 రూపాయలు 90 రూపాయలు నువ్వు కూడా ఇంటికి ఖర్చు పెట్టుకుని 10 రూపాయలు ఏం చేయాలి? సువార్త ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. సేవకుడు తన భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. నా జీవితంలో నేనేం ఒడంబడిక చేసుకున్నాను తెలుసా? దేవా, దశమ భాగం ఇవ్వమని నువ్వు అంటున్నావు కదా, నేను దశమ భాగం నేను ఉంచుకొని 90% నీకు ఇస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. ఏం చెప్పి ప్రార్థన చేసుకున్నాను చెప్పండి? నాకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు నేను ఉంచుకొని 90 రూపాయలు నీకు ఇచ్చేస్తా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు నన్ను అట్లానే హెచ్చిస్తా వచ్చాడు. హల్లెలూయా. నాకు ఆ కారు ఇచ్చినా అది నీకు కొన్నది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నీకు కొనలా, అది సేవకు ఇచ్చారు, సేవకు వాడుతున్నా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డరా, అన్యాయస్తుడా దేవుడు? నువ్వు దేవుడికి ఏదైనా ఇస్తే ఆయన నీకు అన్యాయం చేస్తాడా, కొరత చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చేయడు. కొంతమంది ఏమంటారు, మా సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి, ఆ మదన్ బాబు పాస్టర్ పెడుతున్నాడు, లేకపోతే సతీష్ కుమార్ పెడుతున్నాడు, లేకపోతే ఏసన్న పెడుతున్నాడు, లేకపోతే భక్త సింగ్. సేవకులను సేవ చేసే వారికి దేవుడు సేవను అప్పగిస్తాడు. హల్లెలూయా. సేవ చేయని వారు, ఫలములు దేవుడికి ఇవ్వని వారి ఆ ద్రాక్ష తోటని వారి దగ్గర నుంచి తీసుకొని వేరొక కాపులకి గుత్తకిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడి పనిని పట్ల యేసు ప్రభు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు చూడండి. హల్లెలూయా. మొదటి విషయం ఏంటంటే ఆచార భక్తి కాదు, ఆత్మీయతలో ఆనందించాలి. హల్లెలూయా. రెండో విషయం, దేవునికి ఇష్టమైన వారిగా పని చేయాలి. మూడో విషయం, దేవుడికి ఇచ్చే విషయంలో నా దేవుడికి ఇస్తున్నానంటే తిరిగి నాకు 100 తిరిగి మరలా ఇస్తాడని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.